హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. భూమి పూరి అండ్ ధ్రువ క్లోజ్గా ఉండడం చూసి వాళ్ళని అడ్డుకుంటుంది. పూరి, పెళ్ళి కావాల్సిన అమ్మాయివి నువ్వు ఇలా ధ్రువతో క్లోజ్గా ఉంటే మీ అన్నయ్య చూస్తే ఎంత బాధపడతాడో తెలుసా అని అడుగుతుంది. అదంతా దూరం నుండి గగన్ గమనిస్తూనే ఉంటాడు. వెంటనే పూరి, అయినా ఇందులో నీకేం సంబంధం? నువ్వు నాకేమవుతావని, నీ వల్లే కదా నేను ఇలా అవమానపడాల్సి వచ్చింది. ఇతను నా కాబోయే భర్త, మా అన్నయ్య చెప్పారు ఇతనితోనే నా పెళ్లి ఫిక్స్ చేస్తానని. అలాంటిది నువ్వెందుకు అడ్డుపడుతున్నావని గట్టిగా అడుగుతుంది పూరి. నేను నీ వదినని, మా అత్తయ్య ఇంట్లోనే నేను కోడలిగా అడుగు పెట్టాను. మీ అన్నయ్య నా భర్త. ఇది చాలా? ఇంకా ఏదైనా అర్హత కావాలా? నేను చెప్తున్నాను, నువ్వు ఇంటికి వెళ్ళు అని అంటారు. ధ్రువ, చూడండి మీరు ఇలా మాట్లాడడం చాలా తప్పు అని అంటారు. హే మిస్టర్, అయినా పెళ్ళి కాకముందే తనతో ఇంత క్లోజ్గా మూవ్ అవ్వాలనుకుంటున్నావు. నీ క్యారెక్టర్ ఏంటి? పూరి, నువ్వు వెళ్ళింటికి అని పంపించేస్తుంది భూమి. ఇంక వెంటనే అలా పూరి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. గగన్ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా అలా పూరి ఇంటికి రీచ్ అవగానే శారద ఏమో బాధపడుతూ ఉంటుంది. అమ్మో, ఏం చేసిందో తెలుసా, భూమి ఏం చేసిందో తెలుసా అని ఇంకా జరిగింది మొత్తం చెప్పడానికి డిసైడ్ అయిపోతుంది. శారద సైలెంట్గా వింటుంది. ఏంటమ్మా, ఏం మాట్లాడవేంటి? హో, మర్చిపోయాను, నీకు చెప్పినా ఆ గోడకి చెప్పినా ఈ విషయంలో ఒకటే కదా. ఎందుకంటే నువ్వు ఆ భూమిని బాగా సపోర్ట్ చేస్తావు కదా అని ఇంకంటుంది పూరి. శారద, చూడు, ఈ విషయంలో నేనేమి మాట్లాడాలనుకోవటం లేదు, నన్ను మాట్లాడిచ్చొద్దు అని శారద అక్కడి వెళ్ళిపోతుంది. ఏమైంది అమ్మకి, ఎందుకు ఇలా ఉంది అని ఆలోచనలో పడుతుంది పూరి. ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది. భూమి ఇంకా అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటే కరెక్ట్గా అప్పుడే భూమికి ఒక లెటర్ వస్తుంది. అదంతా చూస్తూ ఉంటుందన్నమాట నక్షత్ర. ఏంటి, దీనికి దొంగతనంగా ఏదో లెటర్లు వస్తున్నాయి అని సీక్రెట్గా వెళ్ళి చూస్తే, ఏయ్ తోక అని అంటుంది భూమి. ఏయ్ తోకేంటి, నా పేరు నక్షత్ర అని అంటారు. నువ్వు నక్షత్రవు కాదు, ఎప్పుడు మీ మమ్మీ చెప్పింది చెడైనా మంచైనా ఆలోచించకుండా తోకలా చేస్తూ ఉంటావు కదా, అందుకే ఇకపై నీ పేరు తోక అని పెడుతున్నాను. నాకొచ్చిన లెటర్ గురించి నువ్వెందుకు ఎంత ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతున్నావు? ఓ, మా బావ నాకు లవ్ లెటర్ రాసి పంపించాడనుకుంటున్నావా? నువ్వు అనుకున్నది కాదులే, ఇంక పో అని అంటుంది భూమి. నీ సంగతి మా మమ్మీ చెప్తుంది అని అంటారు. మీ మమ్మీ చెప్పడం ఏంటి, నువ్వు చెప్పడం ఏంటి, మర్యాదగా వెళ్ళి ఇక్కడి నుండి అని భూమి గెంటేస్తుంది. ఇంకా నక్షత్ర అవమానంతో అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అలా భూమి లెటర్ ఓపెన్ చేసి చూడగానే లెటర్లో రాసుంటుంది, తన అకాడమీ ఏదైతే ఉంటుందో అక్కడి నుండి అఫీషియల్గా లెటర్ వస్తుందన్నమాట. ఆ లెటర్లో రేపు నాట్యంలో పిహెచ్డి చేసి నాట్య కుమారిగా ప్రపంచవ్యాప్తిగా పేరు పొందిన రాజనందిని గారు ఒక కాంపిటీషన్ని కండక్ట్ చేయాలనుకుంటున్నారు. లైక్ గవర్నమెంట్ అనేది రికగ్నిషన్ ఇవ్వాలి అంటే, ఒక డ్యాన్స్ స్కూల్కి గవర్నమెంట్ రికగ్నిషన్ ఇవ్వాలి అంటే ఏదైతే ఇంకా టాలెంట్ కావాలో, స్కిల్స్ కావాలో, ఎలా అయితే డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఉండాలో అదంతా జరగడానికి ఒక ఎలిజిబిలిటీ రావాలి. ఆ ఎలిజిబిలిటీ రావాలంటే ఒక కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయాలి. ఆ కాంపిటీషన్కి సంబంధించి కొన్ని టీమ్స్ని సెలెక్ట్ చేయడానికి మన మొత్తం ఏపీటీఎస్ మొత్తంలో కొన్ని మాత్రమే డ్యాన్స్ అకాడమీస్ సెలెక్ట్ అవుతాయి. అందులో భూమిది కూడా సెలెక్ట్ అయి ఉంటుంది. ఇంకా భూమి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఫీల్ అయ్యి, అమ్మ, నీ లక్ష్యాన్ని నెరవేర్చడానికి ఇంకొక అడుగు పడుతుంది, నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది అని పాపం భూమి ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యి, అలా ఇంకా రేపే మనం వెళ్ళి ఆ రాజనందిని గారి ముందు నృత్య ప్రదక్షిణ చేయాలి అని వాళ్ళ టీం అందరికీ చెప్పడానికి ఫిక్స్ అవుతుంది. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. భూమి తన స్టూడెంట్స్ని తీసుకొని ఇంకా అలా బయలుదేరుతుంది తన అకాడమీకి. ఇంకా అకాడమీలో ఒక 2-3 టీమ్స్ కూడా ఉంటాయి. అలా మొత్తం అక్కడి వచ్చిన వాళ్ళందరూ అంతా పర్ఫామ్ చేస్తూ ఉంటారు. అప్పుడే మనకి న్యూ క్యారెక్టర్ అయిన రాజనందినిని చూపిస్తూ ఉంటారు. ఆవిడ కూడా చాలా రాజసంగా ఉంటారు. ఇంకా అలా ఆవిడ వచ్చి అంతా చూస్తూ ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. కానీ పర్టికులర్గా భూమి టీం డ్యాన్స్ చేస్తున్నప్పుడు మాత్రం భూమిని చూస్తూ చాలా మురిసిపోతారు. భూమిని చూస్తే అచ్చం తనకి శోభాచంద్రన్ చూసినట్లే అనిపిస్తూ ఉంటుంది. ఇంకా వెంటనే అలా భూమి దగ్గరికి వస్తారు. వచ్చి, అమ్మ, నిన్ను చూస్తుంటే అచ్చం శోభాని చూస్తున్నట్టే అనిపిస్తుంది, నువ్వు శోభ అభిమానివా అని అడుగుతారు. కాదు మేడం అని అంటుంది. పోనీ శోభ శిష్యురాలివా అని అడుగుతారు. కాదు మేడం అని అంటుంది.
మరి నువ్వు ఎవరు అని అడిగేసరికి నా పేరు భూమి, నేను శోభాచంద్ర గారి కూతుర్ని అనేసరికి ఒక్కసారిగా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట రాజనందిని గారు. ఇంకా వెంటనే భూమిని చూస్తూ నువ్వు నువ్వు శోభ శోభ కూతురువా అని ఎంతో మురిసిపోతారు. మా అమ్మ మీకు ముందే తెలుసా మేడం అని అడుగుతారు. ఎందుకు తెలీదు? మీ అమ్మగారు నేను ఇద్దరం అక్క చెల్లెలు లాంటి వాళ్ళం. ఇద్దరం కలిసి ఒకే గురువు గారి దగ్గర నాట్యాన్ని నేర్చుకున్నాం. నాకు అప్పట్లో నాట్యం అంటే ఇంట్రెస్ట్ ఉండేది కాదు, కానీ మీ అమ్మ శోభానే నాట్యం అంటే ఏంటో నాకు తెలిసేలా చేసింది. అందుకే నేను ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యాను. నేను నాట్యాన్ని నేర్చుకున్నాను. నిజం చెప్పాలంటే నేను నీకు మేనత్తనవుతానమ్మా. నేను శోభ అన్నయ్యనే పెళ్లి చేసుకున్నాను అని అంటారు. అంటే మీరు నాకు మేనత్తవుతారా అని పాపం ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారనమాట భూమి. ఇంక వెంటనే చూస్తూ ఉంటారు. నేను నిన్ను ఇలా కలుస్తానని అనుకోలేదు. శోభ చనిపోయిందని తెలిసిన తర్వాత చాలా అంటే చాలా బాధపడ్డాను. కానీ శోభకి ఒక కూతురు పుట్టిందని నాకు తెలియదు. తను ప్రేమించిందని మా మావయ్య వాళ్ళు తన్ని పక్కన పెట్టేశారు. అందుకే తన కాళ్ళ కష్టంతో తనే ఎన్నో డ్యాన్స్ కార్యక్రమాలు చేసింది. అవన్నీ నేను చూశాను. కానీ తను చనిపోయాక కూడా మేము ఎంత బాధపడ్డామో అది కేవలం మాకు మాత్రమే తెలుసని పాపం ఎంతో హ్యాపీగా చెప్తూ ఉంటారు. నేను నా చుట్టాలని కాదు, ఖచ్చితంగా నువ్వు ఎంతో హ్యాపీగా ఉండాలి. నిన్ను ఖచ్చితంగా నేను డ్యాన్స్ అకాడమీకి తీసుకువెళ్తాను. ఎందుకంటే నీలో శోభ కనబడుతుంది. నీకు గవర్నమెంట్ ఖచ్చితంగా రికగ్నిషన్ ఇస్తుంది అని ఎంతో హ్యాపీగా చెప్తారు. అదంతా విని ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంది భూమి. ఇది ఇలా ఉండగా భూమి గగన్ దగ్గరికి వస్తుంది. గగన్, హే, నా దగ్గరికి ఎందుకు వచ్చావు అని అడుగుతారు. ఎందుకంటావేంటి బావా, నేను నీ దగ్గరికి రావడానికి ఒక ప్రత్యేక కారణం ఉంది. అదేంటో తెలుసా? ఇప్పుడు మన డ్యాన్స్ అకాడమీలో ఒక కాంపిటీషన్ జరుగుతుంది. ఆ కాంపిటీషన్కి మన ఇద్దరం పార్ట్నర్స్ కాబట్టి మన ఇద్దరమే వెళ్ళి పార్టిసిపేట్ చేయాలి. ఆ కాంపిటీషన్లో విన్ అయితే మనకు గవర్నమెంట్ నుండి రికగ్నిషన్ వస్తుంది అని అంటుంది భూమి. ఇంక వెంటనే గగన్ నాకు అని అనేలోపు వెంటనే అక్కడికి శారద వచ్చి, భూమి ఎందుకు ఇక్కడికి వచ్చావు అని అడుగుతుంది. ఒక్కసారిగా భూమి షాక్ అయిపోతుంది. అత్తయ్య అని అనేసరికి, వద్దు, నాతో మాట్లాడద్దు, ఎందుకు ఇక్కడికి వచ్చావు అది మాత్రమే చెప్పు అని అంటారు. అత్తయ్య, డ్యాన్స్ అకాడమీ అని అదొక సాకులా దొరికిందా నీకు? డ్యాన్స్ అకాడమీ పేరు చెప్పి మళ్ళీ నా కొడుకు దగ్గరికి రావాలనుకుంటున్నావా భూమి? వాడు చెప్పాడు కదా నీకు వాడికి సంబంధం తెగిపోయిందని. ఇంకా ఇంకా ఎందుకు ఎందుకు మా ఫ్యామిలీని టార్చర్ చేస్తున్నావు భూమి అని అడుగుతారు. అయ్యో అత్తయ్య, నేను నేను అలా అనుకోవటం లేదత్తయ్య అది అననేలోపు, రే గగన్, నువ్వు మాత్రం భూమిని ఎక్కువగా కలవద్దు, తను చెప్పిన మాటలు కూడా ఏమీ నమ్మద్దురా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఏంటి అమ్మలో ఈ అనుకోని మార్పు? ఒకప్పుడు అమ్మ వేరేగా ఉండేది, ఇప్పుడు వేరేగా ఉంటుంది. అమ్మ మనస్ఫూర్తిగా నాతో మాట్లాడడం కూడా కొద్ది రోజులైపోయింది. అసలు ఏమైంది అమ్మకి అని ఆలోచనలో పడతాడు పాపం గగన్. ఇంకా అలా భూమి కూడా కన్నీళ్ళు పెట్టుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకా అలా గగన్ అయితే ఆలోచనలో పడతాడు. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. భూమి అలా ఇంకా ఎంతో హ్యాపీగా డ్యాన్స్ అకాడమీకి వెళ్ళడానికి డిసైడ్ అవుతూ ఉంటుంది. అప్పుడే అపూర్వ ఇంక వెంటనే తారాకైతే కాల్ చేస్తుంది. హలో తారా, నేను చెప్పేది జాగ్రత్తగా విను. నీకు నీ గగన్ దక్కాలి అంటే భూమి ఆ కాంపిటీషన్లో ఓడిపోవాలి. అప్పుడే నీ గగన్ నీకు దక్కుతాడు. లేకపోతే భూమి మళ్ళీ తన వైపు లాక్కునే అవకాశం ఉంది. అర్థమైందా అని అంటారు. ఏంటి మీరు మాట్లాడేది? గగన్ అలాంటి వాడు కాదు అని అంటారు. అయ్యో, పెళ్ళి కాకపోతే అలాంటి వాడు కాదు అని అనుకోవచ్చు, కానీ గగన్కి భూమితో ఆల్రెడీ పెళ్ళయింది కదా. అలాంటప్పుడు అతను అలాంటి వాడు ఎందుకు కాడు? మళ్ళీ భూమి తన మ్యాజిక్తో గగన్ ఎందుకు తన వైపు తిప్పుకోదు? కాబట్టి నేను చెప్పేది జాగ్రత్తగా విను. నీ మంచి కోసమే చెప్తున్నాను, అర్థమైందా అని ఇంకా గట్టిగా చెప్పి కాల్ కట్ చేస్తుంది. ఎలా అయినా భూమి గగన్లని విడతీయాలి అని గట్టిగా డిసైడ్ అయిపోతుంది తారా. ఇది ఇలా ఉండగా భూమి గగన్ అయితే డ్యాన్స్ కాంపిటీషన్కి రీచ్ అవుతారు. కరెక్ట్గా అదే టైంకి చెర్రీ ఏమో అపూర్వపై ఒక కన్నేసి ఉంచుతాడు. ఇంక చెర్రీ అపూర్వ వైపు చూస్తూ అపూర్వ ఎప్పుడెప్పుడు బయటకు వెళ్తుందని చూస్తారు. ఏంటి చెర్రీ, నాతో ఏమైనా మాట్లాడాలా అని అడుగుతారు.
అబ్బే అలాంటిదేమీ లేదత్తయ్యా. ఏ నేనేమైనా మీతో మాట్లాడతానని మీరనుకుంటున్నారా అని అడుగుతాడు. అలాంటిదేమీ లేదు, జస్ట్ అడుగుతున్నానంతే. సరే, నాకు పనుంది, బయటికి వెళ్ళొస్తాను అని అక్కడి నుండి అపూర్వ వెళ్ళిపోతుంది. కరెక్ట్గా అదే టైంకి ఇంకా దొంగతనంగా తన రూమ్లోకి వెళ్ళి తన హెయిర్ శాంపిల్స్ అయితే తీసుకుంటాడనమాట చెర్రీ. తీసుకొని భూమి చెప్పింది, వెంటనే ఈ హెయిర్ శాంపిల్స్ని సిఐ గారికి అప్పచెప్పాలి అని సిఐకి అప్పచెప్తారు. సిఐకి ఇచ్చి ఇంకా డిఎన్ఏ టెస్ట్ చేయించమంటారు. ఇప్పుడు బ్రేస్లెట్పై ఉన్న డిఎన్ఏ శాంపిల్స్, ఈ డిఎన్ఏ శాంపిల్స్ రెండు మ్యాచ్ అయితే మాత్రం ఇంకా మనకి తిరిగే ఉండదు, అపూర్వనే ఈ హత్య చేసింది అని సాక్ష్యాలతో సహా నిరూపించవచ్చు అని చాలా గట్టిగా ఫిక్స్ అవుతారు ఇంకా చెర్రీ అండ్ సిఐ. ఇది ఇలా ఉండగా ధ్రువ చాలా కోపంగా ఉంటాడు. తార ధ్రువ దగ్గరికి వస్తుంది. ఏమైంది, ఎందుకలా ఉన్నావు అన్నయ్య అని అంటారు. లేదమ్మా, నీ ప్లాన్ నీకుంటే నా ప్లాన్ నాకుంది. ఎందుకంటే పూరి ఇప్పటి వరకు ఇంట్లోనే ఉన్న ఆడపిల్ల, అలాంటి అమ్మాయిని నేను బయటకు తీసుకొచ్చి తనతో క్లోజ్గా మూవ్ అయ్యి రేపు పొద్దున్న గగన్ నిన్ను పెళ్లి చేసుకోను అని ప్లేట్ తిప్పేస్తే అలా పడి ఉంటుందని, పూరితో నేను ఎలాగో క్లోజ్గా మూవ్ అయ్యాను కాబట్టి పూరి నన్ను ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలని మొండికేస్తుందనే పూరిని తీసుకొని రెస్టారెంట్కి వెళ్ళాను. కానీ అక్కడ భూమి మమ్మల్ని బాగా తిట్టింది. పూరిని అర్ధాంతరంగా తీసుకొని వెళ్ళిపోయింది. కానీ ఇదంతా ఆ భూమి ఎందుకు చేస్తుందో నాకు అర్థం కావట్లేదు. భూమి నా ప్లాన్ని చాలా తెలివిగా తిప్పికొట్టింది అని అంటారు. అన్నయ్య, నువ్వేం కంగారు పడద్దు. ఆ భూమి ఫ్యాషన్ షో భరతనాట్యం షోకి వెళ్తుంది కాబట్టి ఆ కాంపిటీషన్లో తను విన్ అవ్వకుండా చేస్తే చాలు అని అంటారు. లేదమ్మా, విన్ అవ్వకుండా మాత్రమే చేయడం కాదు, ఆ భూమిని చంపేయాలి అని అంటారు ధ్రువ. ఒక్కసారిగా తారా షాక్ అయిపోతుంది. అన్నయ్య, నువ్వెప్పుడు చాలా కూల్గా ఉండేవాడివి, ఇంత వైలెంట్ ఏంటన్నయ్య అని అడుగుతుంది. అవును, నా చెల్లెల జోలికి నా ఫ్యామిలీ జోలికి వస్తే నేను ఇలాగే వైలెంట్గా ఉంటాను. నచ్చక నీకు ఒక అబ్బాయి నచ్చాడు, అలాంటి అబ్బాయికి తను మధ్యలో ఉంటానంటే నేను ఊరుకుంటానా? ఊరుకొని తీరుతానా? అస్సలు ఊరుకోను అని ఇంక భూమిని ఆ డ్యాన్స్ కాంపిటీషన్లోనే చంపించేయాలి అని డిసైడ్ అయిపోతాడనమాట ధ్రువ. ఇది ఇలా ఉండగా భూమి గగన్ ఇద్దరు కలిసి ఇంకా అలా డ్యాన్స్ కాంపిటీషన్కి పిల్లలందరినీ ప్రిపేర్ చేస్తూ ఉంటారు. అదే టైంకి భూమి, అయ్యో పిల్లల కోసం పాపడి బిల్లు ఒకటి మర్చిపోయాను, ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను అనేసరికి, అక్కర్లేదు నేను తీసుకొస్తానంటాడు గగన్. మీకు తెలియదు బావా, నన్ను వెళ్ళనివ్వు అని భూమి ఇంకా అలా బయలుదేరి వెళ్ళి తిరిగి వస్తూ ఉంటే కొంతమంది రౌడీలు భూమిని చుట్టుముడతారు. రేయ్, ఎవర్రా మీరు అని అడుగుతుంది. నేనెవరో మీకు తర్వాత చెప్తాను, కానీ నీ ప్రాణాలు మాకు కావాలి అని ఇంకా అలా ప్రాణాలని తీయాలని కత్తి పట్టుకుంటారు. రేయ్, మిమ్మల్ని అపూర్వ పంపించింది కదా అని అంటారు. అపూర్వనా? అపూర్వ ఎవరు? నాకు తెలీదు, కానీ ఒక్కటి మాత్రం నిజం, నీ ప్రాణాలు తీసే వాళ్ళు మేము వెళ్తామని ఇంకా అలా భూమిని రౌడీలందరూ చుట్టుముట్టేసరికి అక్కడికి గగన్ వస్తాడు. గగన్ వచ్చి ఇంకా గట్టిగా వాళ్ళందరు రౌడీలని కొట్టి భూమిని కాపాడుతాడు. ఇంకా భూమి పాపం గగన్ని హక్ చేసుకుంటుంది. ఎవర్రా మిమ్మల్ని పంపించింది అని అడుగుతారు. గగన్, మేము చెప్పలేమని పారిపోతుంటే చెప్తావా చేస్తావా అని ఒకరిని పట్టుకొని అడుగుతారు. వెంటనే మమ్మల్ని పంపించింది ధ్రువ అని చెప్తారు. ఒక్కసారిగా గగన్ అయితే షాక్లో ఉండిపోతాడు. ఏంటి, ధ్రువ పంపించాడా అని అలా షాక్లో అయితే ఉండిపోతారు. అవును సార్, ఈ అమ్మాయిని చంపేయమని మమ్మల్ని ఆ ధ్రువానే పంపించాడు అనేసరికి ఇంకా అలా గగన్ అయితే చాలా కోపంగా ఫీల్ అవుతాడు. భూమి, మనకు ముందు ఈ డ్యాన్స్ కాంపిటీషన్ ఇంపార్టెంట్, తర్వాత ఆ ధ్రువకి ఏం చేయాలో నేను చెప్తాను అని ఇంకా గగన్ చాలా గట్టిగా ఫిక్స్ అయిపోతారు. ఇంకా భూమి అలా హ్యాపీగా చూస్తుంది. లెవెల్ 1 అయితే కాంపిటీషన్ కంప్లీట్ అవుతుంది. సో కంప్లీట్ అయిన తర్వాత అందరూ కలిసి హ్యాపీగా ఇంటికి బయలుదేరుతారు. లెవెల్ 2 ఇంకొక 1 వీక్ తర్వాత అని చెప్తారు. ఇది ఇలా ఉండగా అపూర్వ డిఎన్ఏ శాంపిల్స్ అయితే వస్తాయి. బ్రేస్లెట్ పై ఉన్న డిఎన్ఏ అపూర్వ డిఎన్ఏ మ్యాచ్ అవ్వడంతో పక్కా సాక్ష్యం దొరుకుతుంది భూమి వాళ్ళకి. ఇంకా సిఐని అలా ఇంకా భూమి అయితే ఇంటికి తీసుకొని వచ్చి సాక్ష్యాలతో సహా ఎంతో హ్యాపీగా శరత్ చంద్ర ముందు కూర్చోబెడతారు. ఇంకా శరత్ చంద్ర అయితే అలా చూస్తూ షాక్లో ఉండిపోతారు. అపూర్వ, లేదు బావా, వీళ్ళందరూ నాపై కావాలని అబద్ధం చెప్తున్నారని అంటారు. అబద్ధం చెప్పడానికి ఏమీ లేదు, మేము నిజమే చెప్తున్నాం సార్, మేము తన్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్తున్నామని ఇంకా అలా అపూర్వని అరెస్ట్ చేసి తీసుకువెళ్తూ ఉంటే
ఒక్కసారిగా ఇంకా షాక్లో ఉండిపోతారు. శరత్ చంద్ర ఇది నిజమా అబద్ధమా అని నమ్మలేని పరిస్థితిలో ఉంటే అలా అపూర్వని తీసుకువెళ్తూ ఉంటారనమాట పోలీసులు. ఇంకా చెర్రీ, కృష్ణప్రసాద్, భూమి అందరూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.